నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు నేడు ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఇక బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై చర్చించనున్నారు. రేపు బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతున్నట్లు అధికారిక సమాచారం అందటంతో ఇండియా కూటమి అప్రమత్తమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యి దీనిపై చర్చించనున్నారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక డీలిమిటేషన్, మహిళా బిల్లు అంశాలపై ఇండియా కూటమి నేతలతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్ ప్రచారం చేయనున్నారు. జనాభా ప్రకారం 50%, జీఎస్టీపీ ఆధారంగా 50% సీట్లు పెంచుతూ డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇండియా కూటమి నేతలు భేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇప్పటికీ సీఎం రేవంత్ 2 సార్లు లేఖ రాశారు డీలిమిటేషన్ పై. ఇక అదే విధంగా డీలిమిటేషన్ బిల్లుపై కూడా ఇండియా కూటమి నేతలు భేటీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం ఉండనున్నది. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రేపటి నుండి జరిగేటువంటి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లులు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇందులో రాజ్యాంగ సవరణ సంబంధించినటువంటి బిల్లులు కూడా ఉండడంతో ఈ సమావేశం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా కూటమి నేతలతో పాటు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ మోడల్, ఇందులో 50% జనాభా ప్రాతిపదికన 50% జీఎస్డీపీ ఆధారంగా సీట్లు పెంచాలి, లేకపోతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. మొత్తానికి ముందే అన్ని అఖిలపక్ష సమావేశాల మీటింగ్ నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడిన తర్వాతనే ఈ బిల్లులు తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి నియోజకవర్గాల పెంపు బిల్లుకు సంబంధించిన దాన్ని ఒకవైపు చేసుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. చిన్న రాష్ట్రాల్లో సీట్లు తక్కువ సంఖ్యలో పెరుగుతాయి, పెద్ద రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో సీట్లు ఎక్కువ సంఖ్యలో పెరుగుతాయని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉత్తరాది దక్షిణాదికి అంతరం పెరిగిపోతుంది. దీనివల్ల రాజకీయంగా నష్టం జరుగుతుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలు ఒక ఆర్థికంగా గ్రోత్ ఇంజన్స్ గా ఉంటే, ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాలు కేవలం పొలిటికల్ క్యాపిటల్స్ గా మారుతున్నాయి. దక్షిణాదితో సంబంధం లేకుండా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పొలిటికల్ పార్టిసిపేషన్ అందరికీ ఉండాలి, సమానంగా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి ఇండి కూటమి నేతల సమావేశం తర్వాత వాళ్ళు ఎలాంటి మోడల్ సూచిస్తారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు పార్లమెంట్ లో కీలకంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఎంపీలు, అదేవిధంగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఇటు తమిళనాడు ఎలక్షన్స్, ఇటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్న సమయంలో కేంద్రం వ్యూహాత్మకంగానే ఈ బిల్లు పెట్టినట్టుగా కూడా వారు కూడా భావిస్తున్నారు. వారు ఎలక్షన్స్ నుంచి డైవర్ట్ చేయడంతో ఒక ఎత్తు అయితే, మరోవైపు తమ అనుకున్న పని చేయడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఇంకొక వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండి కూటమి నేతల సమావేశం మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.